Hallelujah. Thank you, Master. Hallelujah. Hallelujah. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు యేసయ్యా. నీకే మహిమ మహిమ మహిమ. యుగ యుగములకు ఆరాధనకు యోగ్యుడవు. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడండి. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడు. Hallelujah. We praise your name. We holy, holy, holy Lord. Hallelujah. యేసయ్యా నీకే మహిమ. విజయ దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. ఆయన చేసిన మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుందాం. Hallelujah, hallelujah. El Shaddai, El Shaddai, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. El Shaddai, El Shaddai, సర్వశక్తిమంతుడా. El Shaddai, El Shaddai, శుభవేద స్తోత్రమయ్యే తండ్రి తుగవచ్చు తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రమయ్యే తండ్రి దేవా నీకేనయ్యా శుభవేద స్తోత్రమయ్యే తండ్రి దేవా నీకేనయ్యా
స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రపతి తండ్రి దేవా నీకేనయ్యా యేసయ్యా 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 నిన్నే కొలుతున్నయా నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతున్నయా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 శాంతిని అనుగ్రహించదు. ఈ గుంపులో చాలా మందికి శాంతి లేదు, నెమ్మది లేకుండా వచ్చారు, అనేకమైన సమస్యలతో వచ్చారు. మీ మనసులో అసలు శాంతి లేదు, నెమ్మది లేదు. మనుషులు మాత్రం ఎక్కువ కానీ మీ మనసులో అనేక రకాల కలతతో నింపబడి ఉన్నది. సమాజం లేకుండా వచ్చారు ఇక్కడికి, కానీ నా యేసయ్య కాల సమయంలో నీకు సమాధానం ఇవ్వగలడా? నీకు ఇక్కడ తిరిగి వెళ్ళే లోపల, నీకు నుంచి వెళ్ళిపోయే లోపల నా ప్రభు నీకు సమాధానం పంపించబోతున్నాడు, శాంతి పంపించబోతున్నాడు, నెమ్మది పంపించబోతున్నాడు. ఆయన శాంతి ప్రదాత, శాంతి ప్రదాత, శాంతి ప్రదాత. నీ కలవలన్నింటినీ తొలగించేవాడు నా యేసయ్య. నీ చెంత యావత్తును తీసివేయడు నా యేసయ్య. నిన్ను బలపరచడానికే ఆయన నీకు తీసుకొచ్చాడు, ఆయన సందులను నిలబెట్టాడు. కలవరం చందమాకు, దిగులు పడకు, ఆయన నీకు సమాధానం ఇవ్వనై ఉన్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. యేసయ్య నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు. అందరూ కూడా కంటూ వస్తున్నారు. అదే రీతిగా జరగబోతున్న ఆరాధనతో కూడా దేవుడు చింతానుసరంగా ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్లుగా, గుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా, వాక్యము ద్వారా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడలాగా, ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెలను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసంలో మనం చేయబోతున్నాడుగా, ఎక్కడ కూడా ఏ ఒక్కరిలో కూడా అయోగ్యమైనది లేకుండా పవిత్రమైన హృదయం కలిగి, నిష్కలంకమైన మనస్సాక్షి కలిగి, ఆయన శరీరంలో రక్తంలో చేయడానికి దేవుడు మనం బలపరిచినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్టుగా మన ఆత్మీయ ప్రార్థన చేస్తారు.